హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కందిపప్పుతోటి అప్పడాలు. మీరు ఎవరు చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు చేసేవారు. ఒక గ్లాసుడు కందిపప్పు, అదే గ్లాసుతో సగం కందిపప్పు వేసి, ఆ సగం చూసారా, ఆ సగంలో మినపప్పు వేసానండి. ఎందుకంటే ఉట్టి కందిపప్పు అయితే మనకి చపాతి అప్పడాలు రావండి. మెదాయింపు అంటే జిగురు ఉండదు ఉట్టి కందిపప్పు అయితే. అందుకే కొద్దిగా మినపప్పు వేసాను. నేను మినపప్పు వేసి మిల్లు ఆడించేసాను. మిల్లు ఆడించిన పిండి ఒక బేషన్లోకి జల్లించేసుకొని వేసుకోండి. అలాగే ఇది ఇంగువ అండి, ఎల్జీ ఇంగువ తీసుకున్నాను నేను. ఇది ఎలా ఉందంటే బెల్లం పాకంలా ఉంది. నేను ఎప్పుడు ఇలా చూడలేదు, ట్రై చేద్దారని తెప్పించాను. ముద్దింగు వంటి ఇది ఇచ్చారు. అది నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం పిండి అంతా ఇందులో వేసుకొని బేషన్లో ఇలా బేషన్లో, మనకి పెద్ద బేషన్ అయితే పెద్ద బేషన్లో వేసుకోవచ్చండి. అలాగే అందులో సోడా గుండండి, అలాగే సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. నేను 1/2 కేజీ పప్పు అండి అది మొత్తం. అందులోనే కారం గుండ, జీలకర్ర, నువ్వుపప్పు కలిపేసుకోండి ఆ పిండిలోనే. ఇంగువ, నానిన ఇంగువ బాగా కలిపేసి ఆ నీళ్ళు, ఇంగువ నీళ్ళు వేసేయండి. వేసాక అందులోనే నీళ్ళు వేసి కొద్ది కొద్ది కలపండి పిండి. ఇది కారం అండి, ముందే వేసుకోవాలి. నేను తర్వాత వేసాను, మర్చిపోయాను. మీకు కారం వద్దకపోతే మిరియాల పొడి వేసుకోవచ్చు, కానీ కందపడాలి కాబట్టి మిరియాల పొడి బాగోదు. చూసారా, జిగుమానం లేదండి. కందిపప్పు కాబట్టి జిగుమానం లేదు. అదే మినపప్పు అయితే బాగా జిగుమానంగా ఉంటుంది. ఇది ఇలాగ దంచుకోవాలండి, బాగా కలిపేసుకొని ఇలాగ దంచుకోవాలి. ఇలా దంచుకొని చిన్న బాల్స్లా చేసుకోండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. అంటే మనం అప్పడాల సైజుని బట్టి చేసుకోవాలండి. దంచడం నేనే, అది అప్పడాలు ఉండలు చేయడం కూడా కొద్దిగా నేనే. ఇలా అప్పడాలా చేసుకొని ఎండలో ఎండబెట్టుకోండి. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి, లేకపోతే నీళ్ళలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఫ్యాన్ కింద ఆరబెట్టిన వడియాలైనా ఏవైనా అస్సలు బాగోండి. వడియాలైనా ఎండబెట్టితేనే బాగుంటాయి, అప్పడాలైనా. మాకు ఎండ రాదండి, అందుకని ఇలాగ ఆరబెట్టుకొని చేసుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంటాయండి అప్పడాలు, మాత్రం చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. ఎండ ఉంటే మీరు ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటాయండి. నేను ఇలా చేసి చూపించాను. ఎండలో అయితే బాగా ఎండితే, మరీ ఎండిపోకూడదండి, ఎండిపోతే ముక్కలు అయిపోతుంటాయి. కాబట్టి ఇలాగే ఎండనివ్వండి. గొడుగులు వస్తాయంటారు, గొడుగు వచ్చిన వరకు ఎండబెట్టుకోండి.